హాయ్ ఫ్రెండ్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను లేసాను ఫ్రెండ్స్ 4 గంటలకు. ఈరోజు అంటే దూరమే వెళ్ళాలి, కానీ మెయిన్ రోడ్ కాబట్టి ఎప్పుడు బస్సులు ఉంటాయి కాబట్టి పెందలాడే లేసాను అనమాట. 3 గంటలకే లేసాను, అంతా రెడీ చేసుకొని ఇంకా రెడీ అయ్యి ఇంకా అసలు నిన్న కూడా వీడియో పెట్టలేదని చెప్పేసి అని వీడియో పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్, నేను ఒక అక్క గురించి, అంటే ఒక అక్క కాదు, వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నా. ఎవరి గురించి అంటే హిజ్రా అక్క గురించే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నిన్న మేము ఒక ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, నేను చెప్పాను కదా వినకొండ వెళ్ళాను, నేను వీడియో తీసి పెట్టాను కదా. అక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక హిజ్రా అక్క పురుగుల మందు తాగి వచ్చిందనమాట. అది అసలు తట్టుకోలేకపోయానంటే, నేను గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నుంచి మళ్ళీ తల్లి బిడ్డ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బస్ స్టాప్కి వచ్చి మీకు వీడియో తీశాను, షార్ట్ వీడియో. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన సిచ్యువేషన్ నేను చెప్పేది. హిజ్రా అక్క వచ్చేసి ఒక పురుగుల మందు అయితే తాగింది. దానికి కారణం కొదవా ఉంటారు కదా హిజ్రా అక్కలు, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కారణం ఏం చెప్పారంటే లవ్ ఫెయిల్యూర్. ఆమెని బాగా మోసం చేసి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని అన్నీ అంతా ఆమె బంగారం అవి మొత్తం తీసుకున్నారంట. నేను ఈ వీడియో ఏంటంటే బస్సులో ఉండి పెట్టాను అనమాట. నాకు టైం లేదు ఇంట్లో ఉండి పెట్టే అంత టైము. అందుకనే మీకు బస్సు సౌండ్ అవన్నీ వస్తూ ఉంటాయి, కొద్దిగా మాత్రం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పదు, నేను అంటే చేసే వర్క్ మానుకొని ఇంట్లో ఉండాలంటే కుదరదు కదా. కొద్దిగా మీరే సర్దుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఆమె ఏంటంటే 4 సంవత్సరాల మించి కష్టపడతా ఉందంట ఫ్రెండ్స్. ఆమె డబ్బులు సంపాదించుకుంది, సొంతగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని పాప మా అక్క కోరిక అంట. ఆ యదవ ఎటు సైడ్ని ఆమె దగ్గర డబ్బులు బంగారం ఉండే అని చెప్పేసి అని ఆ యదవ మరి ఎటు నుంచి వచ్చాడో ఏం చచ్చాడో కానీ నిజంగా ఫ్రెండ్స్, వాడు చూస్తే ఎట్టుండాడో తెలుసా? బేవర్స నా కొడుకులకి ఈ అక్కోళ్ళు పడిపోతుంటారు ఎందుకో మరి, మంచోళ్ళకి కాకుండా. కారణం ఏంటో తెలియదు కానీ బేవర్సగా పని బాటలు లేకుండా తల్లిదండ్రులు గాలితనంగా వదిలేస్తారు చూడు, వాళ్ళు ఈ అక్కోళ్ళు వెనకెడితే పడతా ఉంటారు. ఈ అక్కోళ్ళు వెనక ముందు చూడకుండా ఏంటంటే కొద్దిగా ఈ అక్కోళ్ళకి కొద్దిగా ప్రేమ అనేది, ఇంట్లో ప్రేమ కానీ బయట ప్రేమ కానీ కొద్దిగా తగ్గిద్ది. అందుకని చెప్పేసి అని ఏదో కొద్దిగా వాళ్ళ మీద కేర్ తీసుకునే అబ్బాయి ఇదే కావాలని అక్కోళ్ళు వరకు మోసపోతూ ఉంటారు. చాలా మందిని చూశాను ఫ్రెండ్స్ నేను, ప్రాణాలు కూడా వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అక్క కూడా ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధపడింది, కానీ ఆ దేవుడు చల్లగా చూసి ఏం కాలేదు, కక్కిచ్చారనమాట మందు అంతా. ఎందుకు చెప్తున్నానంటే ఇది అసలు పెట్టకూడదు అనుకున్నా, కానీ పెడుతున్నాను. ఎందుకంటే కొదవా హిజ్రా అక్కలు కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, హిజ్రా అక్కలు లవ్ చేసిన వాళ్ళతోటి వీడియోలు తీయటము అట్టా నేను చూస్తున్నాను. కాబట్టి ఎంతవరకు అక్క మిమ్మల్ని నిజంగా నేను చెప్తున్నా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే నిజంగా చెప్తున్నాను అక్క, లవ్వులు ఇవన్నీ కాదక్క. ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకోండి. మ్యారేజ్ కూడా మీరు ఏం చేస్తున్నారంటే అక్క, గుళ్ళు గోపురాలని తిరుగుతున్నారు. అక్కడ కాదు, రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి కదా, వెళ్ళి పక్క అక్కడ ప్రూఫ్లతోటి లేదంటే పోలీస్ స్టేషన్లతోటి లేదంటే ఒక లాయర్ని పెట్టుకొని ఏదో ఒక గవర్నమెంట్ తరపున ఏదో రకంగా మీరు పెళ్లి చేసుకోవాలి. కనుక మీరు నమ్మి వాళ్ళకి ఇచ్చి డబ్బులు మోసపోయి మీరు చేతలారా మీ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అక్క. ఎందుకు అక్క అంత రిస్క్ మీకు? నిజంగా అసలు ప్రేమ కావాలి, ఒక ఆడ జీవితానికి ఒక మగ తోడు కావాలి, కాదంటలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు లవ్ టెస్టింగ్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఫస్ట్ మీరు ఇష్టమని వచ్చాడు అనుకో పెళ్లి చేసుకోమనండి పబ్లిక్లో. తప్పే ఉందక్క? ఇప్పుడు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా. నేను ఎంతోమందిని హిజ్రా అక్కను చూశాను, ఇష్టమయ్యి వాళ్ళు వెనకీర్తిపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇష్టపడి అట్ట పెళ్లి చేసుకున్నారు కదా అక్క. మరి మీకేమైంది అక్క? మీరెందుకని అలా చేసుకోవట్లేదు? కొంతమంది హిజ్రా అక్కలు చేసుకోవాలి కదా అక్క. మీరు కూడా చేసుకోండి అక్క, అలా పెళ్ళిళ్ళు చేసుకోండి. కానీ దయచేసి ఇలా మాత్రం ఎవరు చేయమాకండి అక్క. ఎందుకంటే ఇలా చేశారనుకో మీ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. వాడికి ఏమక్క, వాడు బాగానే ఉంటాడు. ఇప్పుడు నీ ప్రాణానికి నువ్వే ప్రాణం తీసుకుంటావు, వాడే హ్యాపీగా ఉంటాడు. ఇంకేంటి మీకు ఇబ్బంది చెప్పండి? నాశనం అయిపోయేది మీరు, వాడు హ్యాపీగా ఉంటాడు. దయచేసి ఎవరు కూడా అలా చేయమాకండి అక్క. నిజాయితీగా నిధిగా నీతిగా ఒక అమ్మ పుట్టినోడైతే ఎవరు మిమ్మల్ని మోసం చేయడు.
ఇక ఏంటంటే బేవర్స వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకనే నేను చెప్తున్నా, ఎవరైనా మీరంటే ఇష్టం అని వచ్చినప్పుడు మీరు ఒకటే, పెళ్లి చేసుకుందాం పాండి, పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఒక హక్కు అనేది ఉంటుంది వాడి మీద. మీరు పెళ్లి చేసుకోకుండా మీరు కమ్మగా మీరే, నేను తక్కువ చేసి మాట్లాడలేదు అక్క, మీరు బిచ్చం ఎత్తుకుంటున్నారు. ఆ బిచ్చం ఎత్తుకున్న డబ్బులు తీసుకెళ్ళి అన్నీ వాడికి ముందు పోపీయటం, వాడి చికెన్లు మటన్లు పెట్టి మేపీయటం అవసరం అక్క? కష్టపడుతుంది మీరు కదా, మీకు ఆ కష్టం విలువ ఏందో మీకు తెలుసు కదా. మరి మీకు తెలిసినప్పుడు మీరెందుకు అక్క ఒకళ్ళు చేశారు ఆ తప్పు? మీ హిజ్రాల్లోనే మీ అందరికీ తెలుసు కదా, ఒకడు అప్పుడు రాజమండ్రిలోనో ఎక్కడో అక్కని మోసం చేసి అన్నీ తీసుకుంటే అక్క ఉరేసుకొని చచ్చిపోయింది. మీరు ఎలా మర్చిపోతున్నారు అక్క? అలాంటి గతాలు మర్చిపోమాకండి అక్క, అవి గుర్తు పెట్టుకోండి. ఎవరైనా మీరంటే ఇష్టం అని వస్తే పెళ్ళి చేసుకో అని మాత్రం అడుగు, అంతేగాని వాడు నీ డబ్బును చూసే వస్తున్నాడు, అర్థమైందా? ఈ మనసు తోటకూర కట్ట అని చెప్పేసి అని గోంగూర పచ్చడి ఇవన్నీ చెప్పినా మీరు నమ్మమాకండి. ఎందుకంటే వాడు అవసరానికి ఎన్నో చెప్తాడు. మిమ్మల్ని వాడుకొని మీ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని ఎన్నో చూశాను నేను. కానీ నిన్న అసలుకి ఆ అక్క అయితే ఎంత బాధపడింది అసలు, చూడటానికి ఎంత చక్కగా ఉందో తెలుసాక. ఎందుకు మీకు అంత కర్మ? ఎందుకు వచ్చారు మీరు ఇంట్లో నుంచి? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, బయటకు వచ్చేసారు. మీ జీవితాన్ని మీరు హ్యాపీగా బతకండి అక్క, అంతేగాని మీ జీవితం తీసుకెళ్ళి ఒకళ్ళ చేతిలో పెట్టి వాడు ఆడిందే ఆట పాడిందే పాటగా మీ జీవితాలు అట్ట నాశనం చేసుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. అందుకనే నేను చెప్పాలనిపించింది అక్క, ఈ వీడియో మేమే తీయాలనిపించింది, అందుకే నాక తీసాను. నేనేమన్నా మీ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అక్క. నాకు తెలిసి నేనైతే ఏం మాట్లాడను, ఎందుకంటే నాకు మీరంటే చాలా ఇష్టము కాబట్టి. ఇక మీకు ఏదన్నా తప్పు అనిపిస్తే మాత్రం అక్క చేసేదేం లేదు, నన్ను క్షమించండి, నన్ను మాత్రం తిట్టుకోమాకండి. మీ దీవెనలు ఎప్పుడు నాకు కావాలి కానీ మీ శాపాలు అయితే వద్దక్క. ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అక్క, మీరు ఎంత మంచిగా ఉంటారో నాకు తెలుసు, మీరు నమ్మితే ప్రాణాలు ఇస్తారని నాకు తెలుసు, ఏదైనా లేకపోయినా హెల్ప్ చేస్తారని నాకు తెలుసు. ఇవన్నీ చేసిన ఈ కొద్ది విషయంలో బాగొట్టుకుంటున్నారు అక్క మీరు. ఈ మగవాళ్ళ విషయంలోనే మీరు పప్పులో కాలేస్తున్నారు. అలా వద్దక్క, దయచేసి అలా చేయమాకండి. మీ కష్టం మీద మీరు నిలబడుతున్నారు. ఒకళ్ళకి తలొంచి బతకాల్సినంత అవసరం లేదు, ఒకటి చేత చీ అనిపించుకోవాల్సిన అవసరం లేదు. మీ డబ్బు కోసం వచ్చేవాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారక్క, మీకోసం వచ్చేవాళ్ళు ఎప్పుడు మోసం చేయరు. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఎలా నడవాలో అలా నడుచుకోండి, సరేనాక? మళ్ళీ అడుగుతున్నాను అక్క, ఏదన్నా మీ గురించి తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, సరేనా? ఇంకా అదే ఫ్రెండ్, అందుకే నాకు చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ అక్క గురించి. అక్కలను అట్లా చూసేలాగే నేను అక్కడ అడిగాను అనమాట. హిజ్రా అక్కలు కూడా వస్తే కొంతమంది, నేను అడిగాను ఏంటి అక్క అంటే ఇట్లా జరిగింది అని చెప్పేసి అని అన్నారు. నాకు బాధేసింది ఫ్రెండ్స్, బాధేసి నేను అక్కడ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు నేను వీడియో తీయటం అదంతా ఎందుకులే అని చెప్పేసి అని నేను ఇంకా వాళ్ళని అడగలేదు ఫ్రెండ్స్. ఇక ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏ ఊరు వెళ్తున్నానో ఏంటి అనేది రేపు వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. కొంతమంది అడుగుతున్నారు అక్క నువ్వు బాక్స్ క్యారేజీ పట్టుకొని తీసుకెళ్ళవా అని. క్యారేజీ పట్టుకొని తీసుకెళ్ళటానికి నేను ఒక ఊరైతే తీసుకెళ్ళొచ్చండి, ఒక ఊరు వెళ్ళను కదా. నిన్న వినకొండ వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియో పెట్టాను అనమాట. నేను యాక్చువల్గా పొదిల నుంచి వచ్చాను, పొదిల నుంచి వచ్చి మళ్ళీ వినకొండ వచ్చాను అనమాట. ఆ వీడియో మిస్ అయిపోయిందండి, అందుకనే నేను చెప్తున్నాను మీకు. మనం ఏంటంటే ఒక ఊరు లేదా ఒకే ప్లేస్కి వెళ్ళే పనికైతే మనం క్యారేజీ పట్టుకొని వెళ్ళొచ్చు. నాదేంటంటే తిరిగే జాబ్ కాబట్టి కుదరదండి క్యారేజీ పట్టుకొని, అది కీర్తి పట్టుకొని వెళ్ళాలన్నా. నేను ఒకరోజు చాలా ఇప్పుడు ఈరోజు తెలిసింది మీకు నేను ఎంత లాంగ్ వెళ్తున్నాను అనేది, ఎందుకంటే నేను రేపు వీడియోలో పెడతాను కాబట్టి నేను ఏ ఊరు పోయానో ఏం చేశాను అనేది. కాకపోతే ఏంటంటే మా సార్ వాళ్ళని అడుగుతున్నాను ఫ్రెండ్స్, కొద్దిగా మీరు సార్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఇలా కొద్దిగా అంటే అలా ఒప్పుకోము, అందరూ ఇష్టపడరు కదా ఫ్రెండ్స్, అందుకనే చెప్తున్నాను అనమాట. రేపు వీడియోలో నేను ఎక్కడ పోయినా